అసుర రావణాసుర. ప్రణామం మాత. ఎవరు నీవు? నేను రామదూతను, అంజనీపుత్రుడును, ఆంజనేయుడు. ఈ అంగుళికము రామచంద్ర ప్రభువు మీకిమ్మనిచ్చారు. ఇది నా స్వామిదే, మహాప్రసాదం. స్త్రీ వ్యామోహంతో తన సద్గుణాలు కోల్పోయి అహంకారంతో రఘువంశ పట్టపురాణిని అపహరించుకుపోయి లోకంలో చెడుని జయించలేని మంచి లేదంటూ విర్రవీగిన అపర శివభక్తుడు లంకేశ్వరుడు రావణాసురుడు పరివారం సమక్షంలో రాముని చేతిలో ప్రాణాలు వదిలిపెట్టాడు. దశదుర్గుణాలను విడిచిపెట్టి తను చాలించాడు. ఆ యుద్ధ సందర్భాన్ని అనుసరించి అయోధ్య రామ ప్రజలందరూ పండుగ చేసుకున్నారు. ఆయుధాలను పూజించడం అనాది కాలంగా వస్తున్న ఆచారాలలో గొప్ప కార్యక్రమం. మహాభారత ఇతిహాసంలో సమయాన్ని వెచ్చించడంలో భాగంగా జూదంలో ఓటమి పాలైన పాండుపుత్రులు నియమం ప్రకారం అరణ్యవాసం ముగించుకొని 1 సంవత్సరం వారు నిర్వహించవలసిన అజ్ఞాతవాసంలో విరాట రాజ్యంలో ఉన్నారు. ఆ సమయంలో కుంతీపుత్రులందరూ కలిసి వారి అస్త్రాలను ఆయుధాలను ఒక వృక్షంపై దాచి ఉంచారు. ఆ వృక్షం లక్ష్మీనారాయణ స్వరూపమైన సమీ వృక్షం కావడం విశేషం. ఆ కాలక్రమంలో వారు ఉంటున్న రాజ్యానికి ఆపద ఏర్పడింది. ఆ ఆపద నుండి కాపాడడం కోసం పాండవులు 5 వృక్షం దగ్గరికి సమీపించి వాళ్ళ ఆయుధాలను సేకరించి పూజ చేసి ఆ రాజ్యం తరపున యుద్ధంలో పాల్గొన్నారు, విజయం సాధించారు. ఆ ఆయుధాలను అస్త్రాలను తిరిగి చేతబట్టిన రోజు విజయదశమి కావడం విశేషం. జల్లడేసి బతుకు దమ్ దమారే దమ్ దమారే తుమ్మురేకి పోవాలిలే సంకురాత్రి పండగొచ్చే సంబరాలే సాగాలిలే. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి నీకే కష్టం వచ్చినా నేనున్నాను. నువ్వెప్పుడు రమ్మన్నా నాకు బొట్టు పెట్టి పిలువు. నీ కష్టాలన్నీ నేను తీరుస్తాను. అమ్మోరు తల్లికి బొట్టు పెట్టమ్మా, అమ్మోరు తల్లికి బొట్టు పెట్టి పిలమ్మా. ముత్తైదు బొట్టల్లే ముద్దొచ్చే సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దయవల్లే. చల్లని మా తల్లి అమ్మో